ఈ సందర్భం మనకు చాలా సుపరిచయమే. యేసు ప్రభువారు శిష్యులు అంతా కలిసి ఒక బోట్లో వెళ్తున్నారు, ఒక ఓడలో వెళ్తున్నారు. ఆయన అడుగు భాగాన కూర్చొని పడుకొని నిద్రపోతున్నారు. పైన తుఫాన్ వచ్చింది, పైన ఆ గాలి వెళ్తూ ఉంది. వారు భయపడుతున్నారు, ప్రభువా మేము నశించిపోతున్నాం. మనం వెళ్ళే మార్గంలో ఎవరు ఉండాలంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఉండాలి. ఆ మార్గం యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళే మార్గంలో ఎవరు లేరు? యేసు ప్రభువారు లేరు. అందుకే ఆయనకి గాయాలైనాయి, అందుకే ఆయన కొట్టబడినాడు, అందుకే ఆయన దొంగల చేతిలో చిక్కబడినాడు. చూడండి, ఎక్కడ వెళ్ళినా ఎక్కడ ఉన్నా మనతో ఎవరు ఉండాలంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఉండాలి. ఆ మార్గాన్ని మనం ఎలా తెలుసుకుంటామంటే అడుగుజాలను బట్టి తెలుసుకుంటాం. ప్రభుని యేసుక్రీస్తు వారు మనతో ఉన్నారని ఎలా తెలుసుకుంటామంటే ఆయన గుణగణాలు